హలో అండి. ఈ వీడియో అయితే అందరికీ యూజ్ఫుల్ వీడియో. ఇదేంటంటే మనం కిచెన్లో వాడతాం కదండి క్లాత్స్. కిచెన్ క్లీన్ చేసుకుంటున్నప్పుడు, ఇంకా అన్నం వంచుతున్నాం ఆ క్లాత్స్, ఇంకా మిక్సీ మీద, కరెంట్ కుక్కర్ మీద, ఫ్రిడ్జ్ మీద ఉంటాయి కదండి ఆ క్లాత్స్ అన్నీ మనం నెలకు ఒకసారి అయితే ఉతుకుతాము. నెలకు ఒకసారి ఉతుక్కున్న చాలా దుమ్ము అయితే పట్టేస్తాయండి. అవి ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు. అది ఎలా క్లీన్ చేసుకోవాలో నేను ఇలా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే హాట్ వాటర్ పెట్టుకోవాలండి. అవైతే బాగా మరగాలి. మరిగాక నేను ఒక పెద్ద గిన్నెలోకి అయితే తీసుకున్నాను. అందులోకి అయితే ఒక నిమ్మకాయ అయితే కోసేసుకుని ఫుల్గా పిండేసుకున్నానండి మొత్తం. ఆ నిమ్మకాయలను కూడా అందులోనే ఉంచేసాను. ఇంకా ఇందులో అయితే నేను తినే సోడా అయితే వేసాను, అంటే బేకింగ్ సోడా. ఇది వేసిన తర్వాత సర్ఫ్ కూడా వేసానండి. మన దగ్గర వాషింగ్ మిషన్ వేసుకునే లిక్విడ్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర సర్ఫ్ ఉంది, నేనైతే సర్ఫ్ వేసుకున్నాను. ఈ వేడి వాటర్లోనే మనం వాడుకుంటాం కదండి. నేనైతే కిచెన్ క్లీన్ చేసుకునే క్లాత్ అదైతే మిక్సీ మీద, అదైతే ఇంకొక రెండో ఎల్లో అయితే మిక్సీ మీద ఒకటి, కరెంట్ కుక్కర్ మీద ఒకటి ఉంటుంది. ఇంకొకటి అయితే పింక్ కలర్ది నేనైతే అన్నం వార్చడం, కిచెన్ తుడవడం వీటికైతే వాడతానండి. ఇంకొకటి ఉంటుంది, అదైతే కలర్ కొంచెం దిగిద్దని వీటితో పెట్టలేదు. ఇలా చేయడం వల్ల అయితే ఈజీగా అయితే మురికైతే దిగిపోయిద్దండి. వేడి నీళ్ళు ఒకటి అయితే చాలా ఈజీగా అయితే మనం ఎక్కువ శ్రమ పడవసరం లేదు. ఒక 5 మినిట్స్ ఉండగానే మురికైతే బాగా దిగిపోయిద్ది. నేను 5 మినిట్స్ కాదు 20 మినిట్స్ ఆగి వచ్చిన వాటర్ ఇంకా చల్లారలేదు. చాలా వేడిగా అయితే ఉందండి. చాలా ఈజీగా అయితే వదిలిపోయిద్ది. కిచెన్లో కదండి కొంచెం జిడ్డయి పట్టేస్తూ ఉంటాయి. మనం ఇలా బేకింగ్ సోడా, నిమ్మకాయ, వేడి నీళ్ళు, సర్ఫ్ ఈ నాలుగిటికి చాలా ఈజీగా అయితే మనం జస్ట్ పులుముకుంటూ పిండుకుంటే సరిపోయిద్ది. బండకేసి బాధ అవసరం లేదు. ఇలా అయితే చాలా ఈజీగా అయితే వదిలిపోయిద్దండి. నేను రెగ్యులర్గా అయితే ఇలాగే వాడతాను. స్మెల్ కూడా ఆయిలీ కింద ఉంటాయి కదండి క్లాత్స్ పట్టుకుంటే ఉతుకుతున్నప్పుడు. ఫస్ట్ వాటర్కి ఇదంతా దిగిపోయిద్ది, స్మెల్ కూడా ఏమి ఉండదు. నాకైతే చేతులు బాగా కాలుతున్నాయి. ఇది తీసేసి ఇంకో క్లాత్ కూడా పెట్టాలి. అందుకు మీకు చూపించడానికి అయితే చిన్న గిన్నెలో అయితే పెట్టానండి. లేకపోతే నేను బయటకు తీసుకెళ్ళిపోయి అయితే పులిమేసుకుంటాను. జస్ట్ మనం ఇలాగా రుద్దుకుంటూ పులుముకుంటూ ఉంటే మురుగు దాంట్లోనే దిగిపోయిద్ది. చూడండి వాటర్ అలా అయిపోయినాయి మురుగ్గాను. ఇది కొంచెం కలర్ దిగిద్ది నాప్కిన్. ఇది కూడా బాగా పిండేసుకున్నానండి. తర్వాత అయితే ఇదైతే చాలా అసలు వాడట్లేదు అనమాట. వాడుతున్నాను కానీ ఉతకట్లేదు అనమాట. ఒక నెల నుంచి మిగిలినవి అయితే ఉతికాను. ఇదైతే ఇంకా వాటర్ చాలా జిడ్డుగా అయితే వచ్చినాయండి. ఇంక మొత్తం అది కూడా అలాగే రుద్దుకుని పులిమేసుకుని గుంజేసానండి వాటర్లోని. ఇంకొక గిన్నెలో ఫ్రెష్గా వాటర్ తీసుకుంటే అందులోకి చూడండి ఎంత వాటర్ వస్తుందో, మురికి వాటర్. ఇలా చేసుకోవడం వల్ల క్లాత్స్ కూడా చాలా హైజీన్గా ఉంటాయండి. చాలా నీట్గా ఉంటుంది. కిచెన్లో కూడా స్మెల్ ఎలాంటివి రావు. ఇలాంటి క్లాత్స్ ఏంటంటే కిచెన్లోకి రాగానే స్మెల్ వస్తాయి. మనం ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల స్మెల్ అయితే రాదు. తర్వాత నేను ఇది అయిపోయాక వాటర్లో కొంచెం ఫ్రెష్ వాటర్లో డెటాల్ అయితే వేసుకుంటానండి. డెటాల్ వేసుకుని అందులో కూడా పెట్టుకుని అయితే ఆరబెట్టేసుకుంటాను. ఇలా చేసాక, ఇలా ఉతికాక అయితే చాలా కలర్ అయితే చేంజ్ అయిపోయిద్దండి. మురికిగా ఏమి ఉండదు అసలు. మనం సర్ఫ్లో ఉతికిన దానికన్నా ఇలా వేడి నీటిలో పెట్టి బేకింగ్ సోడా, తినే సోడా, బట్టల సోడా కూడా ఉంటుంది, అది వేస్తే ఇంకా బాగా వదిలిద్ది. మనం అంతగా వాడడం కాబట్టి ఇంట్లోకి అయితే ఇలా వదిలిస్తే సరిపోయిద్దండి. చూస్తున్నారు కదా, మీకే తేడా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్.